తెలుగు సారస్వత రంగంలో భావ కవితా పితామహునిగా, భావ కవితాయుగ చక్రవర్తిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన ప్రజ్ఞాశాలి కృష్ణశాస్త్రి. భావ కవిత్వానికి రూపురేఖలు దిద్ది భావ కవితా సౌధాన్ని ఉత్కృష్టంగా నిర్మించిన మృదు పదాల మేస్త్రి కృష్ణశాస్త్రి. మనసున్న చోటే మజిలీ, కాదంటే చాలు బదిలీ అంటూ పికారి జీవితాన్ని ఆవిష్కరించిన, వేళకాని వేళలో ఇంటికి రావద్దని ప్రియమైన అతిథిని వారించిన అది కృష్ణశాస్త్రి కళానికున్న చమత్కృతికి నిదర్శనం. పేరు బికారి నా దారి ఎడారి, మనసైన చోట మజిలి, కాదన్న చాలు బదిలి, నా దారి ఎడారి నా పేరు బికారి. తోటకు తోబుట్టును ఏటికి నే బిడ్డను, పాట నాకు సైదోడు, పక్షి నాకు తోడు, విసుగురాదు ఖుషీ పోదు, వేసటలేనే లేదు. విసుగురాదు ఖుషీ పోదు, వేసటలేనే లేదు. అసలు నా మరో పేరు ఆనంద విహారి, నా దారి ఎడారి నా పేరు బికారి. రాకోయి అనుకోని అతిథి, కాకి చేత కబురైనా పంపక రాకోయి అనుకోని అతిథి. ఊరక దారిని పోతూ పోతూ అలసి వచ్చితివో, ఒంటరిగా ఉన్నానని నే తెలిసే వచ్చితివో. రమ్మనుటకు సాహసము చాలదు, పొమ్మనుట మర్యాద కాదది. వేళ కాని వేళ, ఈ వేళ కాని వేళ, త్వరపడి రాకోయి అనుకోని అతిథి, కాకి చేత కబురై. వాక్యం రసాత్మకం, కావ్యం అన్నట్లు రసాత్మకమైన, కవితాత్మకమైన, సృజనాత్మకమైన వాక్యం కావ్య గౌరవాన్ని పొందుతుంది. ఎన్నో రసాత్మక వాక్యాలతో పాటలను కూర్చిన అసాధారణ సారస్వత నేర్పరి దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయన పేరు వినగానే ఎన్నో కమనీయ గీతికలు మదిలో కదలాడతాయి. ఆయన పేరు స్ఫురణకు రాగానే మనసున మల్లెలు రాలతాయి. పాత్రల మనసుల్ని ఆవిష్కరించే ఎన్నో పాటలు కళ్ల ముందు మెదులుతాయి. వేడా కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల వెళ్ళా. నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల వెళ్ళా. పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది. ఎవరొచ్చారమ్మా ఎవరొచ్చారే, ఈ బొమ్మల కొలువులో ఇలవేల్పులెవరో, ఈ వేలుపులందరిలో ఎవరెవరో గాని ఎవరొచ్చారమ్మా ఎవరొచ్చారే. దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటేనే భావ కవిత్వానికి పెట్టింది పేరు. అలాంటి రచయిత ఓ కవి పాత్రకు పాటలు రాయాలంటే ఎంతటి భావావేశాన్ని ఆవిష్కరిస్తారో ఊహించవచ్చు. మేఘ సందేశంలో ఆయన రాసిన ప్రతి పాట ఓ సాహితీ సౌరభమే. రైల్లో వెళుతూ దాని లయకు, దాటి వెళుతున్న పొలాల పచ్చదనాలకు పరవశించి ఆయన రాసిన ఆకులో ఆకునే గీతాన్ని సైతం ఈ సినిమాలో తీసుకున్నారు. ఆ కవిత అటు తెలుగు సాహిత్యంలోనూ సినీ పాటల పర్వత శ్రేణుల్లో గౌరీశంకర శిఖరంగా మన్నల్నందుకుంది. పగడాల చిగురాకు తెరచా
అంతటనే ఆగిపోనా. సిగలో ఆవిరులో ఆగరు పొగలో అత్తరులో మగువ సిగ్గుదొంతరలో మసలే వలపు తొలకరులో సిగలో ఆవిరులో. ముందు తెలిసెనా ప్రభు ఈ మందిరమిటులుంచేనా, మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో కాస్త ముందు తెలిసెనా ప్రభు. అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే సుందర మందార కుంద సుమదళములు పరువనా, సుందర మందార కుంద సుమదళములు పరువనా, దారి పొడుగునా తడిసిన పారిజాత. ప్రేయసి ప్రియుల మధ్య అనురాగాన్ని అమలిన శృంగారాన్ని వ్యక్తీకరించడంలో కృష్ణశాస్త్రి దిట్ట. ప్రియుడిపై అనంతమైన అనురాగాన్ని పెంచుకున్న కథానాయిక అతడి కోసం ఏమైనా చేయగలదు. అవసరమైతే చిరుగాలని సడి చెయ్యవద్దంటూ వారించగలదు. ఇక వసంతకాలంతో కడగళ్లకు ముడిపెట్టిన భావ వైచిత్రి కృష్ణశాస్త్రి కలంలో కనిపిస్తుంది. చెట్టు మీద ఎవరో అంటూ కృష్ణశాస్త్రి కవితలో ఇమిడిపోయే తెలుగు కథానాయిక మనసుని ఆవిష్కరించడం ఆయనకు మాత్రమే ప్రత్యేకం. సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవళించే సడిసేయకే ఏటి గల జల్లలకే ఎగసిలేచేనే ఆకు కదలి కలగే అదరిగో. సినిమా పాటల పట్ల అభిమానం, అంతకు మించి అభిరుచి ఉన్న రసజ్ఞులు ఎవరైనా దేవులపల్లి పాటల్ని ఇట్టే గుర్తుపడతారు. ఆ పదాల తీరుతెన్నులు, పాటల్లో తనదైన ముద్రలతో ఆయన శ్రోతల్ని ఆకట్టుకుంటారు. భావశిల్పంలో దేవులపల్లికి సాటి లేదనేది నిర్వివాదాంశం. ఆయన కవితల్లో అడుగడుగున ఆలయాలు కనిపిస్తాయి, చిన్నపిల్లల తోలుబొమ్మలాటలు కనిపిస్తాయి. ఇన్నెందుకు, పాట ఏదైనా, సందర్భం ఎలాంటిదైనా అందులో కృష్ణశాస్త్రి కనిపిస్తారు. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈసుని కొలువనిపించాలి, ఎల్లవేళలా మంచు కడిగిన మల్లె పూలా ఉంచాలి, దీపం మరి మరి వెలగాలి, తెరలు పొరలు తొలగాలి. గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరు పొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యంతో మూగపోయింది. కానీ ఆయన రచనా పరంపర మాత్రం తుది శ్వాస వరకు అప్రతిహాతంగా, అనంతంగా కొనసాగింది. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ సందర్భంలో షెల్లీ మళ్లీ మరణించాడని మహాకవి శ్రీశ్రీ ఆవేదన వెలిబుచ్చారు. కృష్ణశాస్త్రి భౌతికంగా లేకపోయినా ఆయన కవితాత్మ రవళిస్తూనే ఉంటుంది. దేవులపల్లి పద సాహిత్యం నిరంతరం పరిమళిస్తూనే ఉంటుంది.